ఈరోజు మనం చేయబోతున్నాం ఒక ట్రెడిషనల్ అండ్ హెల్తీ రెసిపీ మెంతెం కూర కుడుములు. ఇది రిచ్ ఇన్ ఫైబర్, డైజెషన్ చాలా మంచిగా ఉంటదండి. మన షుగర్ లెవెల్స్‌ని కూడా చాలా కంట్రోల్ చేస్తది. మెంతెం కూర వాడడం వల్ల ఐరన్ అండ్ విటమిన్ ఎక్కువగా ఉండడం వల్ల మన వెయిట్ మేనేజ్‌మెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రాసెస్ కొంచెం పెద్దదండోయ్, కానీ టేస్ట్ మాత్రం అదరహో అంటారు. మీరు కూడా ట్రై చేస్తారా? అయితే ఈ రెసిపీ ఎలా చేయాలో ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను. మేము మోస్ట్‌లీ సండే స్పెషల్ లంచ్ రెసిపీగా యూజ్ చేస్తాం. సో, మీరు కూడా ట్రై చేస్తారా? అయితే ముందుగా గోధుమ పిండి, బియ్యపు పిండిలో కొంచెం ఉప్పు, కారం, నూనె ఏసి చపాతీ డౌలాగా కలుపుకోవాల. తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి నూనె రాసిన ప్లేట్‌లో విడివిడిగా పెట్టాలి. ఆ ప్లేట్‌ని షేక్ చేస్తూ ఉండాలండోయ్! లేకుంటే బాల్స్ అనేవి స్టిక్ అయిపోతాయి. ఇప్పుడు బాయిలింగ్ వాటర్‌లో ఈ ఉండల్ని వేసి 70-80% కుక్ అయ్యే వరకు ఉడికించాలోయ్! మరి ఓవర్ కుక్ చేయకండి. మళ్ళీ పిండి పిండిలాగా అయిపోతది. ఇప్పుడు మరో పాన్‌లో కొద్దిగా నూనె వేడెక్కిన తర్వాత తిరువాత వేసి గార్లిక్, కర్రీ లీవ్స్ వేయించాలి. ఆ తర్వాత మెంతం కూర, కొత్తిమీర, సాల్ట్, కారం, పసుపు వేసి బాగా కలపాల. గుర్తుంచుకోండి, మనము డౌ చేసిన దాంట్లో కూడా సాల్ట్, కారం వేసినాం కాబట్టి ఇక్కడ మనకి తగినంత వేసుకోండి. చివరిగా బాయిల్ చేసిన కుడుములు వేసి మిక్స్ చేయాల. అంతే, సూపర్ అండ్ టేస్టీ మెంతం కూర కుడుములు రెడీ. చేస్తున్నప్పుడే ఆ మెంతం కూర ఆరోమా వస్తుంటే అసలు నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.